ఈ యాక్సిడెంట్ వచ్చేసి సిద్దిపేట నుంచి బచ్చన్నపేట జనగాం హైవేలో జరిగింది. నేను బచ్చన్నపేట కిరాయి వేస్తుంటే రిటర్న్లో వచ్చేటప్పుడు ఈ చూసిన యాక్సిడెంట్ ఎంత దారుణంగా జరిగిందంటే ఈ బండి స్క్రాప్ కూడా పనికిరాదు. స్క్రాప్కే అనుకో, ఇక మొత్తం దాన్ని చేపించడం కూడా పనికిరాదు. ఇది 2022 మోడల్ దోస్ ప్లస్ కొత్త బండికి ఇట్లా యాక్సిడెంట్ అయ్యి కాలిపోయిందంటే మరి దారుణం అనిపిస్తుంది. బండి అయితే ఏం లేకుండా ఆనవాళ్ళు లేకుండా పోయింది. బాడీ గీటి మొత్తం కట్ చేసినట్టే సాపుగా. ఇంత దారుణమైన యాక్సిడెంట్ ఎట్లయిందో ఏమో కానీ పొల్లు అయింది బండి అయితే. క్యాబిన్ ఇంతలా మనుషులు బతుకున్నారా చచ్చిపోయారా ఎట్లా తెలియదు. యాక్సిడెంట్ అయితే ఇంకో బండి కూడా ఉండాలి, ఇంకో బండి అయితే లేదు. ఒక్కటే బండి ఉంది, ఆ ఇంకో బండి అయితే లేదు. ఇది తెలిసి 2 రోజుల కింద జరగవచ్చు. బండి అయితే ఏం ఆనవాళ్ళు లేకుండా జరిగింది. ఈ యాక్సిడెంట్ గురించి తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. ఇది బచ్చన్నపేట హైవేలో జరిగింది. ఈ యాక్సిడెంట్ గురించి ఎవరైనా తెలిసిన వాళ్ళు, ఈ బండి గురించి తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఇంత దారుణమైన యాక్సిడెంట్ అయితే ఎప్పుడు చూడలే దోస్తు బండ్లకు.